రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల లోపు రుణాలున్న రైతుల రుణమాఫీ కార్యక్రమం కింద మొదటి విడతన 1 లక్ష రూపాయల లోపు రుణాల మాఫీకై గురువారం నిధులు విడుదల కార్యక్రమం ఏర్పాటు సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల లోపు రుణాలున్న రైతుల రుణమాఫీ కార్యక్రమం కింద మొదటి విడత 1 లక్ష రూపాయల లోపు రుణాల మాఫీకై గురువారం నిధులు విడుదల కార్యక్రమం ఏర్పాటు సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ దేశంలో ఎక్కడా పని విని ఎరగని రీతిలో అమలు చేయడం జరిగిందని తెలిపారు. ఒకేసారి సుమారు 32 కోట్ల రూపాయల 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసి మా ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. రైతులు అప్పుల పాలు కావద్దన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. పేదవాడికి, ఆపదలో ఉన్నవాడికి, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. రుణమాఫీలో భాగంగా నల్గొండ జిల్లాకు గురువారమే 481 కోట్ల రూపాయల రాష్ట్రంలోనే అత్యధికంగా వచ్చాయని, రాబోయే కాలంలో మరిన్ని ఎక్కువ నిధులు తీసుకువచ్చి జిల్లా ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. రుణమాఫీ పొందిన రైతుల ఖాతాలలో డబ్బులు పడకున్నా, పాత బాకీకి ఎవరైనా జమ చేసుకున్నా నేరుగా నాకు గానే, జిల్లా కలెక్టర్ గానే ఫోన్ చేయని వారం రోజుల్లో 1.5 లక్షల లోపు రుణాలున్న రైతుల రుణాల మాఫీ అవుతాయి. ఆ తర్వాత వారంలో 2 లక్షల వరకు ఉన్న రుణాలు రుణమాఫీ అవుతాయని, ఆగస్టు చివరి నాటికి 2 లక్షల లోపు రుణాలున్న రైతులందరి రుణాలు మాఫీ చేయబడతాయన్నారు. నల్గొండ జిల్లాలో 60 కోట్ల రూపాయలతో పాఠశాలలో గదుల నిర్మాణం, మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. మా రైతుల పక్షాన ఈ రోజు నిజంగా మాకు ఒక పండుగ సాధించాలని ఎదుగుతుండే ఈ రోజు వేల మంది రైతులు ట్రాక్టర్ నడుపుతుంటే ఉరుకొస్తుంటే వాళ్ళ ముఖాలలో సంతోషం నిజంగా. చాలా రోజుల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్న పంట రుణమాఫీ కార్యక్రమం మనం అనుకున్న సమయం కన్నా ముందు ఈరోజు ప్రారంభించి సుమారు 11 లక్షల కుటుంబాలకి 6,000